శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దాష్టీకం రోజుకు పెరిగిపోతోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబలింగమయ్యను పచ్చముక్కలు దారుణంగా హత్య చేశారు. కురుబలింగమయ్యపై కర్రలు రాడ్లతో దాడి చేసి చంపేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగింది ఘటన. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులే చంపారని లింగమయ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబలింగమయ్య హత్యకు ఎమ్మెల్యే పరిటాల సునీత నైతిక బాధ్యత వహించాలన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎమ్మెల్యే పరిటాల సునీత హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కురుబలింగమయ్య హత్యను ఖండించారు గోరంట్ల మాధవ్. పరిటాల సునీత రక్త చరిత్రను ప్రోత్సహిస్తున్నారన్నారు గోరంట్ల మాధవ్. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. సో ఎంతో సమస్య పోయింది అనుకుంటున్న ఫ్యాక్షన్ హత్యలకు మళ్ళీ ఆజ్యం పోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? ఏం చెప్తున్నారు? తోపుదుర్తి అవ్వచ్చు, అలాగే గోరంట్ల మాధవ్ అవ్వచ్చు, ఏంటి మీద ఇన్పుట్స్? రాప్తాడు నియోజకవర్గంలో రక్త చరిత్రను మరోసారి టీడీపీ నేతలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో హింసా రాజకీయాలు చేస్తున్నారు, అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబలింగమయ్య దారుణ హత్య దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. ఎందుకంటే కొంతమంది పోలీసు అధికారులు సాక్షాత్తు టీడీపీ నేతలకు సహకరించడం, వారి హింస రాజకీయాలపైన చూసి చూనట్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా ఆలయానికి వెళ్ళి వస్తూ ఉన్న కురుబలింగమయ్యపై ఒకసారిగా కర్రలు రాడ్లతో దాడి చేశారు. విచక్షరహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యే కురుబలింగమయ్యకు అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కురుబలింగమయ్య మరణించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ దారుణ హత్యకు సంబంధించి ఇప్పటికే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులే ఈ హత్యకు పాల్పడ్డారని సాక్షాత్తు బాధిత కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజుల కిందట జయచంద్రారెడ్డి ఇంటిపైన రాళ్లతో దాడి చేశారు. ఆ సందర్భంగా కురుబలింగమయ్య ఇదేమి దౌర్జన్యమని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మనసులో పెట్టుకొని కక్ష సాధింపుతో వ్యవహరించిన టీడీపీ నేతలు ఒకసారిగా కురుబలింగమయ్యపై దాడి చేశారు. అడ్డుకుపోయిన ఆయన కొడుకు మనోహర్ కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనపైన పూర్తి స్థాయిలో బీసీ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇట్లాంటి ఘటన చోటు చేసుకోవడం ముమ్మాటికి కరెక్ట్ కాదు. బీసీ నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఎదుగుతున్నటువంటి కురుబలింగమయ్యకు సంబంధించి హత్య ఘటనను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి.